అందరికీ నమస్కారములు. వేద సంస్కృత సమితి తర్వాత విశ్వ యోగ విద్యాపీఠ్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సనాతన ధర్మ ప్రాథమిక స్థాయి కోర్సుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన గురూజీ గారు శ్రీ చూకుల సీతారామ ప్రభు గారు ఉన్నారు. శ్రీరామ ప్రభు గారు ఉన్నారు. వారు వేద వాంగ్మయంలో యోగాలో ఒక నిధి లాంటి వాళ్ళు. తర్వాత పరిచయం బాబు గారు చేస్తారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని మన దేశభక్తి తెలుపుకుంటూ వందే మాతరం పాడుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు గురూజీ గారిని మన బాబు గారు పరిచయం చేస్తారు. లేదు, ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన వినోదిని గారు చేస్తారు. ప్రమోదిని గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా అండి? వినిపిస్తోందండి? వినిపిస్తాం. నమస్కారము. ముందుగా మనం ఒక నిమిషం ధ్యానం చేసుకుందాము. మూడు సార్లు ఓంకారం చెప్తాను. ఓ ఓ ఓ ఓం గణనాన్ త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిద్యవత్. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా
सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ హరి ఓం. ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి. ప్రమోదిని గారు బాగా చదివారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా అందరికీ వినతి ఏంటంటే గురూజీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మధ్యలో మెసేజ్లు పంపించొద్దు, మాట్లాడొద్దు. అందరు మ్యూట్లో ఉండండి, శ్రద్ధగా వినండి, చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటారు. బాబు గారు మీరు ఇంట్రడక్షన్. ఓకేనండి, సరేనండి. ధన్యవాదములండి వెంకటనారాయణ గారు. ఇప్పుడు నేను మన గురువు గారు శివకుల 1 minute. చివుకుల శ్రీరామ ప్రభు గారిని పరిచయం చేస్తాను. వాస్తవం ఏమంటే ఆయన్ని పరిచయం చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మన అందరికీ తెలుసు. ఆయన మన ఈ కోర్సుకి అకాడమిక్ డైరెక్టరు. ఈ సిలబస్ అంతా తయారు చేసింది ఆయనే. ఈ సనాతన ధర్మ కోర్సు స్టార్ట్ చేయటానికి ఆయన ఇనిషియేటివే చాలా ఎక్కువగా ఉంది. ఇది వేద సంస్కృతి సమితి, విశ్వయోగ విద్యాపీఠ్ రెండు కలిపి నిర్వహిస్తున్న కోర్స్ ఇది. విశ్వయోగ విద్యాపీఠ్కి హెడ్ చైర్మన్ ఆయన. సో ఆయన యోగా నేర్పిస్తారు. ఈ కోర్సులో కూడా యోగా నేర్పిద్దామని అనుకున్నాం, కానీ ఈ కోర్సు 10 o'clock 10 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గంటలకి మనం యోగా చేయకూడదు. అందుకని చెప్పేసి యోగా ఈ కోర్సు సిలబస్లో పెట్టలేదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి మీ దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుని, మీ దగ్గర నుంచి సహమతి తీసుకుని ఒక కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యోగా ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ఒక యోగా చిన్న 2 weeks కోర్సు సాయంత్రం పూట ఉంటుంది. సో ఇప్పుడు సిఎస్ఆర్ ప్రభు గారిని పరిచయం చేస్తాను. ఆయన డైరెక్టర్ జనరల్ NIC గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యారు. ఆయన చాలా అపాయింట్మెంట్స్ హోల్డ్ చేసి కార్పొరేట్లో చేశారు, TCSలో చేశారు, CMC, TES, టెల్కో, అట్లా చాలా కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి ఉన్నారు. ఆ తర్వాత NICలో చేరి దానికి హెడ్గా డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయ్యారు. ఆయన ఇంటర్నేషనల్ ప్యానల్ అట్ వెంచర్ 2004లో జపాన్లో కూడా ఆయన రిప్రజెంట్ చేశారు, ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఆయన నాసాకి ఒక కన్సల్టెంట్గా కూడా పనిచేశారు. ఆయన
కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అని కంప్యూటర్ సైన్స్ని ప్రమోట్ చేయడానికి ఒక సంస్థ ఉంది, సిఎస్ఐ. దానికి ప్రభు గారు ఏకగ్రీవంగా ఎలక్ట్ అయ్యారు చైర్మన్గా. ఇప్పుడు అది వరకు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు. అక్కడి నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఎంటెక్ ఐఐటి మద్రాసు నుంచి చేశారు, బాంబే. ఐఐటి బాంబే నుంచి చేశారు. బీటెక్ ఏమో మన జేఎన్టీయు హైదరాబాద్ నుంచి చేశారు. అండ్ చాలా ప్రాజెక్ట్స్ గైడ్ చేశారు ఎంటెక్ వాళ్ళకి. సో నేను చెప్పిన విధంగా ఆయన మన అకాడమిక్ డైరెక్టరు ఈ కోర్స్కి, అన్ని కోర్సులకి, ఆల్ సిసిఎస్డి కోర్సెస్. అండ్ ఆల్సో హీఈస్ ద యోగా గురు. ఈ చిన్న ఇంట్రడక్షన్ తోటి మనము ఈ వెబినార్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుందాం. ప్రభు గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సో బాబు గారు నా పరిచయం చేశారు. అది నా వ్యక్తిగత పరిచయం, బట్ దీని వెనకాల కొన్ని విషయాలు, నా పరిచయం, నేను చేయదలుచుకున్నాను కొన్ని విషయాలు. అంటే నాకు ఇటువైపు గాలి ఎలా మళ్ళింది. మామూలుగా అందరూ చాలామంది అడుగుతారు, మీరు టెక్నాలజీ కదా, మీరు 12 బుక్స్ కంప్యూటర్ సైన్స్లో రాశారు, మీ సనాతన ధర్మం ఇదంతా ఎలా వచ్చింది, మీకు సంస్కృతం ఎలా వచ్చింది, యోగా ఎలా వచ్చింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటికి ఆన్సర్ చెప్పడానికి కొన్ని పరిచయాలు బాబు గారికి తెలియని కూడా కొన్ని ఉన్నాయి. అవి నేను ఇప్పుడు నా గురించి నేను చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, నేను పుట్టింది తెనాలిలో. సో తెనాలి అనగానే అందరికీ అర్థమైపోతుంది, రాజమండ్రి తెనాలి రెండు భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతికి, భాష, సాహిత్యం, శాస్త్రం, సంగీతం ఇలాంటి వాటికి పట్టుగొమ్మలు. తెనాలి రామకృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే నేను కూడా పుట్టాను. ఆయన విగ్రహం కూడా ఉంది ఇప్పుడు అక్కడ. తర్వాత మళ్ళీ పిన్న వీరభద్రుడు ఇలాంటి మహాకవులు కూడా తెనాలిలో పుట్టారు. ఇంకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు తెనాలిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అనేక రంగాల్లో. నేను 1954లో తెనాలిలో పుట్టాను. కానీ దానికి ముందే మా తండ్రి గారు 1924లో ఎడ్యుకేషన్ బాయ్కాట్, గాంధీ గారి ఉద్యమంలో ఇంగ్లీష్ని బాయ్కాట్ చేసి తెలుగు సంస్కృతంలో వారు పట్టభద్రులు అవ్వడం, అది విద్వాన్ డిగ్రీ పొందే ఒక ప్రెస్ పెట్టి అందులో భారత, భాగవత, రామాయణ, పురాణాలన్నీ కూడా అచ్చువేశాం. ఆయన కవిత్వం కూడా కొంత వచ్చు. సో 1944లో 1944లో ఏవో కారణాల వల్ల, తెలియని కారణాల వల్ల వారు తెనాలి నుంచి సికింద్రాబాద్కి ఆ ప్రెస్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ కారణాలు ఏమో నాకు తెలియదు, బట్ ఆయనకు బాగా తెలుసు. అప్పుడు అంటే నైజాం అనేవాళ్ళు సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ మొత్తం, మరాఠవాడ ఇవన్నీ కలిపి నైజాం స్టేట్లో తెలుగు అనేది పనికిరాదు అని చెప్పి ఆ నైజాం ఉర్దూలోనే అందరు ఇంట్లో కూడా ఉర్దూ మాట్లాడే పరిస్థితి ఉండేది తెలుగు వాళ్ళకు కూడా. సో బయటికి వెళ్తే షేర్వాణి వేసుకుని, కుచ్చుటోపి పెట్టుకుని వెళ్ళి ఉర్దూ మాట్లాడి, ఇంజనీరింగ్, మెడిసిన్ కూడా ఉర్దూ మీడియంలో, అన్ని కాలేజీలు ఉర్దూ మీడియంలో జరిగినాయి చాలా వరకు, ఈవెన్ స్వాతంత్రం తర్వాత కూడా. సో అటువంటి తీవ్రవాదమైనటువంటి ఉర్దూ సంస్కృతిలో తెలుగు అనే దాన్ని తొక్కిపట్టేసి పైకి లేవనివ్వకుండా, ఒక ప్రెస్ అనేది లేకుండా ఉన్న పరిస్థితిలో మా తండ్రి గారు మొదటి ప్రెస్ తెలుగు భాషలో సికింద్రాబాద్లో తెనాలి నుంచి మార్చి పెట్టి, రామా ప్రెస్ అని, అక్కడ అనేకమైనటువంటి గ్రంథాలు అచ్చువేయడం జరుగుతుంది. 1944 నుంచి. ఇప్పుడు అంజలి టాకీస్ జనరల్ బజార్లో దాని ఎదురుగా
ఇప్పటికీ ఒక ప్రభాకర్ ప్రెస్ అని ఒకటి ఉంది, అక్కడ ఉండేది. సో మా తండ్రి గారు చివుకుల అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి ఇంటి పేరు. భారద్వాజ్ గోత్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రాల ప్రతి జిల్లాలో చివుకుల వారు ఉంటారు. ఆ నందిపాడు అనేటువంటి అగ్రహారానికి వారు పెంపుడు వెళ్ళారు. బలివేరు అగ్రహారం, అది ఐదు అగ్రహారాలు చివుకుల వారి. ఒంగోలు కూడా చివుకుల వారి అగ్రహారమే. సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఇప్పటికీ ఉంది, చివుకుల శ్రీరామ శర్మ. ఆ తర్వాత ఇది సికింద్రాబాద్ లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి చివుకుల అప్పయ్య శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన నైజాం ప్రభుత్వానికి చీఫ్ స్కాలర్, ఆయన ఆస్థాన పండితుడు అనమాట. ఆయన మా నాన్నగారికి పెంపుడులో కజిన్ బ్రదరు, అంటే పెదనాన్న కొడుకు. ఆ చివుకుల అప్పయ్య శాస్త్రి గారు ఇప్పటికీ చాలా ప్రసిద్ధి ఉన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు చెప్పగానే ఈ రోజు కూడా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో పురోహితులు కానీ కోమట్లు కానీ ఎవరైనా సరే చెవులు పట్టుకుని వారికి గౌరవిస్తారు. ఆయనకి తమ్ముడు కొడుకు నేను. సో ఆ విధంగా పాండిత్య ప్రకర్ష అనేది మా తండ్రి గారి వైపు నుంచి శాస్త్ర పాండిత్య ప్రకర్ష, భాషా పాండిత్య ప్రకర్ష అనేది ఉత్కృష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి, అంటే నా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి సదస్సుల్లో, పండిత సదస్సుల్లో కూర్చొని వినేవాడు. మా తండ్రి గారు తీసుకెళ్లేవారు. ఆ చివుకుల అప్పయ్య శాస్త్రి గారు పెద్ద పెద్ద సదస్సులు పెట్టేవారు, పెద్ద పెద్ద పండితులు వచ్చేవాడు. పుల్య ఉమామహేశ్వర పండితులు మొంగండ అగ్రహారం నుంచి ఇలాంటి వాళ్ళంతా అక్కడికి వస్తుండేవాళ్ళు. సో ఆ విధంగా మా తండ్రి గారి ప్రభావం నా మీద ఒక పక్కన పడి ఉండగా, మా తల్లిగారి సంగతికి వస్తే, మా తల్లిగారు పుట్టిల్లు అంటే వాళ్ళ నాన్నగారు కొల్లూరు అనేటువంటి ఊరు, తెనాలి పక్కన. వేమూరు, జంపని, కొల్లూరు ఇవన్నీ వరుసగా ఉంటాయి. ఆ కొల్లూరు భాగవతుల వారని చాలా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి వేద పండితులు మా ముత్తాత గారు. మా తల్లిగారి తాత ఆయన భాగవతులు తిమ్మనాథన్ గారిని, ఆయన వేద పాఠశాల నడిపేవాడు ఎక్కడ, కొల్లూరులో ఇప్పటికీ ఉంది. ఆయన చాలా పేరున్నటువంటి, ఆయనకి 10 మంది కొడుకులు. ఆయన ఉన్నప్పుడు వేద పండితుల్లో ఆయన అగ్రగణ్యుడు కాబట్టి ఆనాటి పాలకులు అయినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎవరైతే అమరావతి గుడిని కట్టారో వారు వీరికి 100 ఎకరాలు మాగాణి భూమి దానం చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన దగ్గర 100 ఎకరాలు ఉంటే ఆయన తలా 10 ఎకరాలు, తలా కొడుకు 10 మంది కొడుకులు ఆయనకి. మా తాత పెద్ద కొడుకు. 1875లోనే 1817లో బ్రిటిష్ వారి ఆర్డర్ ప్రకారం ఇంగ్లీషే చదవాలి అనేటువంటి దాని ప్రకారం, ఆ తర్వాత అందరిని ఇంగ్లీషే చదువుకుంటారు, మీరు ఇంగ్లీష్ చదవకపోతే మీకు భోజనం కూడా దొరకదు అని చెప్పడం వల్ల మా తాతలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకుని, మా తాత ఫస్ట్ బిఏ ఆ ఏరియా మొత్తానికి. తర్వాత ఆయన తమ్ముడు ఇట్లా చాలా మంది ఉండేవాళ్ళు. సో అట్లా స్విచ్ ఓవర్ జరిగింది. సో ఆ ప్రాచీన నుంచి ఆధునికానికి స్విచ్ ఓవర్ జరిగింది. వేమూరులో మా అమ్మమ్మ వైపు కురుగంటి వారి అగ్రహారం, అది వేమూరు. ఇప్పటికీ అక్కడ రాసి ఉంటుంది, అగ్రహారీకుల వసతి గృహం అని ఒకటి కనపడుతుంది వేమూరు వెళ్తే. అక్కడ హాల్స్ అవన్నీ కూడా కట్టారు. సో ఆ వేమూరు కురుగంటి వారు మా అమ్మగారి తాత. మా అమ్మ అక్కడే పుట్టి అక్కడే పెరిగింది చాలా రోజులు. పక్కనే కొల్లూరు పక్కనే వేమూరు. అంటే ఆ కాలంలో ఆడవాళ్ళకి చదువు ఉండేది కాదు. 4వ తరగతి వరకు చదివించి పంపించేశారు. మా అమ్మగారు 4వ తరగతి వరకే చదువుకోగలిగింది. కానీ ఆమెకు ఉన్నటువంటి జ్ఞానం ఏమాత్రం పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా సరితోగలేడు. సో ఈ తాతల యొక్క ప్రభావం వల్ల మా అమ్మగారు గొప్ప విద్వాంసురాలైంది. ఆ విధంగా మా అమ్మగారి ప్రభావం నా మీద చాలా ఎక్కువగా పడింది. సంస్కృతమే. ఆమె యొక్క మేనమామ ఒక ఆయన కురుగంటి సీతారామ గారిని ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత్ డిపార్ట్మెంట్ హెడ్. స్వయంగా ఆయన వచ్చి నాకు అక్షరాభ్యాసం చేశాడు నా చిన్నప్పుడు. ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సంస్కృత్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ పర్ఫార్మ్ అక్షరాభ్యాసం టు మీ ఓం నమః శివాయ. సో నేనంతా ఎందుకు చెప్తున్నానంటే డబ్బా కొట్టుకోవడం గురించి కాదు. నాకు ఈరోజు ఇవన్నీ నోట్లోంచి బయటకు వస్తున్నాయంటే ఒక విచిత్రం, అదొక అద్భుతం.
నేను ఊరికే కూర్చుని ఇంట్లో ఇవన్నీ ఏం మాట్లాడను. మీ ఎదురుగా కూర్చోగానే గడగడగడ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎలా వస్తున్నాయంటే వారి యొక్క దయ, వారి యొక్క ఆశీర్వచనం అని చెప్పుకోవాలి. వీరందరూ వంశ ఇటు తండ్రి వంశం, ఇటు తల్లి వంశం కూడా అత్యున్నతమైనటువంటి పాండిత్య ప్రకర్ష ఉన్నటువంటి, ఒక పక్కన వేద పండితులు, ఇంకో పక్కన శాస్త్ర పండితులు, కవిత్వము. అంటే మా ఇంట్లో మా అమ్మగారు రోజు 1.5 సేపు భాగవతం చెప్పేది సాయంకాలం. ఆ భాగవతం ఆవిడ మొత్తం భాగవతం కంఠస్థం, పోతన భాగవతం. ఆ చెప్పే స్టాండర్డ్ మా స్కూల్లో తెలుగు మాస్టర్ చెప్పేదానికంటే ఎంతో ఎక్కువ. సో ఆ విధంగా తెలుగు కానీ, శాస్త్రం కానీ, వేదం కానీ అట్లా వంశపారంపర్యంగా వచ్చిన. కానీ నేను పుట్టిన తర్వాత వీరెవరు బతికి లేరు. అంటే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే, సికింద్రాబాద్లో నేను ఉన్నప్పుడు 1967లో కాశీ నుంచి బ్రహ్మదత్త జిజ్ఞాసు గారి డైరెక్ట్ శిష్యుడైనటువంటి ధర్మానంద శాస్త్రి అయినటువంటి మహాపండితుడు వ్యాకరణంలో, ఆయన అక్కడికి వచ్చి సికింద్రాబాద్కి వచ్చి మహబూబ్ కాలేజ్ అనేటువంటి స్కూల్లో, ఇప్పుడు ఏదైతే SVIT అని పేరు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉండదు, అక్కడికే స్వామి వివేకానంద రావడం జరిగింది. ఏ హాల్లో వివేకానంద లెక్చర్ ఇచ్చాడో అదే హాల్లో నేను సంస్కృతం వ్యాకరణం నేర్చుకున్నాను. పాణిని అష్టాధ్యాయి 1967లో, సరిగ్గా 100 ఏళ్ల ముందు వివేకానంద వచ్చాడు అదే హాల్కి. కనుక దాని వెనకాలే మా ఇల్లు ఉండేది. మా ఇంటి పక్కనే ఆ స్కూల్ వెనకాల వాళ్ళు రామకృష్ణ మఠం కట్టారు, వివేకానంద హాల్. సో అక్కడే నేను యోగా నేర్చుకోవడం మా గురువు గారు సూర్య రాఘవ దీక్షితులు గారి దగ్గర 1964 నుంచి. అంతకుముందు మా అమ్మగారే నాకు యోగాసనాలు నేర్పించింది. ఆవిడ ప్రకృతి వైద్యం, యోగాసనాలు, ఆయుర్వేదంలో నిష్ణాతురాలు. అంటే అనేక కొత్త కొత్త మందులు కూడా తయారు చేసినటువంటి వ్యక్తి. సో ఇటువంటి అంటే అనేక మందిని రోగాలు నయం చేసినటువంటి వ్యక్తి, గొప్ప గొప్ప రోగాలు నయం, 3 అంశాలు నిలిపినటువంటి వ్యక్తి అండి. సో ఇటు ఒక పక్కన అందులో మా అమ్మగారు నాకు 8వ ఏటనే భగవద్గీత మొత్తం కంఠస్థం చేయించి అనేక పోటీల్లో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదించడం. సరిగ్గా ఆ 1967లో పాణిని అష్టాధ్యాయి క్లాసులో సరళతమ విధి అనేటువంటి మార్గం, ఇప్పుడు మామూలుగా అందరూ నేర్పేది కౌముది మార్గం, ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది కూడా కౌముది అనేటువంటి వ్యాకరణం. దాన్ని కంటే 1000 రెట్లు గొప్పదైనటువంటి సరళతమ విధి అనేది అష్టాధ్యాయి మార్గం. అంటే 4 నెలలు నేను అది నేర్చుకోవడం వల్ల ఈ రోజు నన్ను అందరూ సంస్కృత పండితుడు అంటారు, వేద పండితుడు అంటారు. అందరు చాలా మంది అడుగుతారు, మీరు ఏ యూనివర్సిటీలో సంస్కృతంలో MA చేశారు అని అడుగుతారు. నేను ఏ యూనివర్సిటీలోనూ MA చేయలేదు సంస్కృతం, నేను ఇంజనీరింగ్ చదివాను. కానీ ఆ 4 నెలలు ఆ పాణిని అష్టాధ్యాయి ఆధారంగా ఉన్నటువంటి ఆ సరళతమ విధి పద్ధతిలో నేర్చుకున్నందుకు గాను నాకు ఈరోజు సర్వమైనటువంటి శబ్దాలు, పాణిని వ్యాకరణం మీద ఉపన్యాసాలు ఇచ్చేటువంటి శక్తి వచ్చింది. నేను మళ్ళా డబ్బా కొట్టుకోవడం గురించి చెప్పట్లేదు. నేను ఈరోజు మీ ముందు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే దాని వెనకాల ఏం జరిగింది అనేది చెప్తున్నాను. చాలా మంది చెప్పరు. మా పరిచయంలో నేను ఈ జీవితంలో ఏం చేశానని చెప్తారు, కానీ మా పూర్వీకుల గురించి ఎవరికి తెలియదు. సో అట్లా నేను ఒక పక్కన యోగా రామకృష్ణ మఠంలో, ఆ రామకృష్ణ మఠంలో ఎవరు ఉండేవారు? స్వామి రంగనాథానంద్ ఉండేవాడు, స్వామి అనన్యానంద్ ఉండేవాడు. మామూలు మనుషులు కాదు వాడు. రంగనాథానంద్ అంటే మొత్తం రామకృష్ణ మఠం ప్రపంచ సంస్థకి హెడ్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. అటువంటి స్వామి, అంటే ఆయన అతి తక్కువ స్థాయిలోంచి మొదలెట్టి రామకృష్ణ మఠంలో అత్యున్నతమైనటువంటి పదానికి వెళ్ళగలిగినటువంటి మహా వ్యక్తి. ఆయన చూస్తే ఆయన ఎంత సింపుల్లో ఒక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. రామకృష్ణ మఠాన్ని ఈ ఇందిరాపార్క్ ఎదురుగా కట్టే ముందు ఆ భూమి గవర్నమెంట్ భూమి ఇవ్వాలని చెప్పి PVRK ప్రసాద్ గారు ఫైల్ పుటప్ చేస్తే, చెన్నారెడ్డి చాలా పవర్ఫుల్ మ్యాన్, చెన్నారెడ్డి అంటే మామూలు మనిషి కాదు. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అది ఎదురు రాసేట PVRK ప్రసాద్, ఏమయ్యా నీ అబ్బా సొత్తా, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి భూములు అని రాసి పంపించేసేట. అప్పుడు ఆయన వెళ్ళి రంగనాథన్ గారికి చెప్పుకుంటే ఆయన, నువ్వేం బాధపడద్దు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన స్వయంగా సెక్రటేరియట్ చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళాట. చెన్నారెడ్డి ఆయన
గదిలోకి స్వామి రంగనానంద రాగానే ఆయనకున్నటువంటి ఆ సింప్లిసిటీ కానీ ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రకాశం కానీ ఆ సౌరభం చూసి పూర్తిగా మారిపోయినాడు. అప్పటికప్పుడు ఆయన డౌన్ అయిపోయి స్వామీజీని కూర్చోబెట్టి అతి మర్యాదగా వెంటనే ఆ ఫైల్ ఎక్కడుందిరా తీసుకురాండి అని ఆ ఫైల్ తెప్పించి సంతకం పెట్టేసి అప్రూవ్ చేసేసి ఆ ఫైల్ స్వామీజీ చేతికి ఇచ్చేసి స్వామీజీతో పాటు సెక్రటేరియట్ మెయిన్ గేట్ వరకు నడిచి వచ్చి పంపించాడు. ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు ఎవరితోటి గేట్ దాకా నడిచి రాలేదు. అంత అద్భుతమైనటువంటి, అసలు అన్ఇమాజినరీ, అసలు మనం ఊహించలేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వం స్వామి రంగనాథానంద. ఆయన ది మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ అని చాలా ఫేమస్ బుక్ ఒకటి ఉంది, చాలా పెద్ద పేరు గడించిన పుస్తకం. ఆయన దగ్గర నేను 10 సంవత్సరాలు పెరిగా. అంటే మా ఇంటి పక్కనే రామకృష్ణ మఠం ఉండేది, అక్కడే నేను ఉండేవాడిని. ఆల్మోస్ట్ వెనకాల స్కూలు, అది రామకృష్ణ మఠం. మార్నింగ్ యోగా క్లాసు, ఈవినింగ్ లెక్చర్స్ వాడిచ్చేవి, తర్వాత లైబ్రరీ. సో విధంగా ఒక 10 సంవత్సరాలు రామకృష్ణ మఠంలోనే దాదాపు పెరిగి యోగా నేర్చుకుని మా గురువు గారు సూరి రాఘవ దీక్షితులు గారు, వారి అమ్మాయి ఇప్పుడు సూరి శ్రీమతి అని చాలా ఫేమస్ జైనకాలజిస్ట్, సీతాఫల్ మండి. వారు నన్ను వారి తర్వాత వారి స్థానంలో యోగా గురువుగా వారు తీర్చిదిద్దడం జరిగింది. అట్లా చాలా ఏళ్ళు నేర్చుకున్న తర్వాత నేను నేర్పేది ఏం లేదు, అయిపోయింది. హయ్యర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి స్వామి శీలానంద భారతి అని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయడం, వారి దగ్గర నేను ప్రాణాయామం అభ్యాసం చేయడం, ప్రతిరోజు వెళ్ళి దాంట్లో అనేకమైనటువంటి స్థితులు, అంటే షట్చక్రాలు, కుండలిని, కేవల కుంభకం, ఇవన్నీ ఏవైతే పాఠాల్లో చెప్తున్నావో, శాస్త్రాలు ఉన్నాయో, అవన్నీ కూడా వారి దగ్గర అనుభవ పూర్వకంగా నేర్చుకోవడం జరిగింది. చివరికి వారు నేను 10 రోజుల్లో అండర్ గ్రౌండ్ బరీ సమాధి చేయిస్తాను, అంటే పర్మనెంట్గా కాదు, మళ్ళీ లేచి వస్తాం, నువ్వు ముందు సన్యాసం పుచ్చుకో అన్నాడు. అంటే అప్పుడు మా అమ్మగారు వెళ్ళి, కుదరదు, మాకు వేరే వంశం లేదు, నేను సన్యాసానికి అనుమతి ఇవ్వను అని గట్టిగా చెప్పేటప్పటికి, సరే మా దీక్షితులు గారు వెళ్ళి స్వామీజీకి ఇది కుదరదు అని చెప్తే, అప్పుడు చోటుతో బయట అని ఆయన అంతటితో వదిలేసేమన్నాడు నేను చేస్తున్నటువంటి ప్రాణాయామ సాధన. అంత ఉన్నతమైనటువంటి అడ్వాన్స్డ్ ప్రాణాయామం ఇప్పుడు నేనే చేయలేను, వేరే వాళ్ళు అసలు ఎవరేం చేయలేరు. సో ఆ టైంలో ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ ఇలా ఉండగా అది ఘోరమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే, నా 14వ ఏట 1969 తెలంగాణ అజిటేషన్ పీక్లో ఉన్నప్పుడు మా ఫాదరు 2 సంవత్సరాలు బెడ్ రిడన్ అయి చనిపోయారు. ఆయన చనిపోతే ఆయన శవం నా ఎదురుగా ఉన్నా కూడా నా దగ్గర న్యాయ పైసలు లేదు. అయినా కూడా నాకు 14 ఏళ్ళు అయినా కూడా నేను చలించకుండా, అప్పటికే భగవద్గీత బాగా లోతుగా 8వ ఏటి నుంచి భగవద్గీత బాగా క్షుణ్ణంగా దిగింది. సంస్కృతం కూడా వచ్చు కాబట్టి అర్థం కూడా దిగింది లోపలికి. నేను ఒక రాయిలాగా నిలబడిపోయాను, ఒక పర్వతంలాగా. ఆ తర్వాత భగవంతుడి యొక్క లీల అని చెప్పుకునేటట్టుగా అనేక మంది వచ్చి అనేక విధాలుగా సహాయాలు చేశారు అడగకుండానే. మా నాన్నగారి దహన సంస్కారాలు కానీ, కర్మలు కానీ, 10, 11, 12 రోజుల కర్మలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మిత్రులు ఎవరు వచ్చి చేశారు. మా బంధువులు ఎవరు రాలేదు. 10వ రోజు 11వ రోజు ఒకరు వచ్చారు, కానీ ఆయన పోయినప్పుడు ఎవరు రాలేదు. సో ఎవరు ఏమీ నీవేద పైత పరం మెరుగున అని గజేంద్ర మోక్షంలో ఏదైతే చెప్పాడో, అందులో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరినే కరుణింపగాదు అతని అఖిల విత్తంబు ముందు నేను అపహరింతు. అంటే ఇంకా ఏమీ లేదు, లావొక్కింతయు లేదు, ధైర్యములోలంబయ్య ప్రాణములు ఠావులు దప్పె మూర్చవచ్చన్, నీవే దప్పైత పరం మెరుగున కావే ఈశ్వర రావే వైశ్వర కావే వరద సంరక్షించు భద్రాత్మయ అని. ఎట్లాగైతే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మోకరిల్లాడో, నా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంది. సో ఆ టైంలో అప్పుడు భగవంతుడి యొక్క లీలాగా అనేక మంది వచ్చి అనేక విధాలుగా సహాయం అడగకుండానే వచ్చి సహాయం చేసి, చివరికి SSC పబ్లిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఆన్సర్ పేపర్ తీసుకెళ్ళి అందరూ కాపీ కొట్టుకుని వచ్చారు. అప్పుడు నేను భయపడ్డాను, నాకు మార్కులు తగ్గిపోతాయేమో, నాకంటే ఇంటెలిజెంట్ తమిళియన్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు కాంపిటీటర్స్, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయేమో కాపీ కొట్టారు కాబట్టి అనుకున్నాను. కానీ చివరికి
రిజల్ట్స్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ సిటీ మొత్తానికి నేనే ఫస్ట్ వచ్చి స్టేట్లో 21st ర్యాంక్ వచ్చి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. ఏంట్రా ఇట్లా జరిగిందని అనుకుంటుండగా ఒక టీచరు ఎగ్జామినర్గా ఉన్నవాడు చెప్పాడు నాకు కొన్నాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు మాకు తెలిసిపోతుంది ఎవరు కాపీ కొట్టారు ఎవరు అనేది, దాన్ని బట్టే మార్కులు వేస్తాను. సో ఇట్లా అనేక మిరకల్స్ జరిగాయి నా జీవితంలో. అప్పుడు చివరికి అంతా స్టేట్ ర్యాంక్ వచ్చి సిటీ ఫస్ట్ వచ్చినా కూడా మనకి డబ్బులు కట్టేందుకు డబ్బులు లేవు ఇంటర్మీడియట్ చేరడానికి. అటువంటి పరిస్థితిలో 220 రూపాయలు ఫీజు లేదు కట్టడానికి. ఆ పరిస్థితిలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వాళ్ళు వచ్చి కట్టి, సో ఆ విధంగా దైవం మానుష రూపాయలు అనేక మంది నాకు అనేక విధాలుగా ఉపకారం చేసి ఎంతో పుణ్యాత్ములు. సో ఇట్లా ఒక పక్కన గురువులు, పక్కన తల్లిదండ్రులు, పక్కన వంశము మీకు పరిచయం చేశాను. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం, వేదాంగాలు అనేటువంటి విషయానికి. వేదం అనేది అపౌరుషేయం, దానికి ఆది లేదు అంతం లేదు. సృష్టికి ముందే వేదం ఉంది. వేదంలో చెప్పబడినటువంటి ప్రక్రియలే సృష్టి జరగడానికి ఆధారభూతాలు. ఆ ప్రక్రియల్ని ఒక ఆటలాగా చూపించడానికి ఏర్పడినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, సృష్టి క్రమాన్ని యజ్ఞయాగాది క్రతువుల్లో ప్రదర్శింపజేశారు. ఇప్పుడు అటువంటి వేదం అనేటువంటిది ఒక మనిషి రాసింది కాదు, అపౌరుషయం. మరి ఋషులంతా ఎవరు అంటే వాళ్ళు కేవలం ఋషయ మంత్రద్రష్టారః. సో ఈ మంత్రాలని సమాధి స్థితిలో దర్శించినటువంటి మహర్షులు అంటే భరద్వాజుడు, మా కులగురు, మాకు కుల ఋషి అయినటువంటి భరద్వాజుడు అందరికంటే ఎక్కువ మంత్రాలను దర్శించగలిగారు. అలాగే వామదేవుడు, అగస్త్యుడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ అందరూ బ్రాహ్మణులు కాదు, అబ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ దర్శించినటువంటి మంత్రములు అంటే నోటితో ఒక ఛందోబద్ధం చేసి బయటికి వితరణ చేసినటువంటి పాటలనొచ్చు, మంత్రాలనొచ్చు, గానాలనొచ్చు, అవి వేద మంత్రాలు. శ్లోకాలను మాత్రం అనకూడదు. శ్లోకం అంటే వేదంలో కానిది, వేదానికి ఇతరమైనటువంటి. మొత్తం మన వాంగ్మయం తీసుకుంటే సంస్కృత వాంగ్మయం, వైదిక వాంగ్మయం వేరు, లౌకిక వాంగ్మయం వేరు. వైదిక భాషే వేరు, లౌకిక సంస్కృతమే. భాష ఒకటే, అదే సంస్కృతం. పాణిని ఎక్కడా కూడా సంస్కృతం అనే శబ్దం వాడలేదు, భాష అన్నాడు అంతే. భాషాయాం మనకు సూత్రం. సో భాష అందులో 2 రకాలుగా చెప్పారు. పాణిని సూత్రాలు వైదిక భాషకి వేరుగా బహుళం ఛందసి, విభాష ఛందసి అని 2 సూత్రాలు ఉన్నాయి. సో అన్ని సూత్రాలు పాణిని చెప్పినవి కొన్ని వేదానికి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, అన్యథా వర్తించవచ్చు. విభాష అంటే వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. బహుళం అంటే వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, అన్యథా వర్తించవచ్చు. సో ఇట్లా ఈ వైదిక భాష అనేటువంటి భాషలో ఉన్నటువంటి వేదాలు అనంతములుగా ఉండే అనంతాహి వేదా, అలాంటి అనంత వేద రాశి ద్వాపర యుగంలో ఏ స్థితిలో ఏ అవశేషంగా మిగిలి ఉన్నదో, అంటే లుప్తమైనటువంటి ద్వాపర యుగంలో ఉన్నటువంటి స్థితిలో సాత్యవతీయుడు అంటే సత్యవతీ తనయుడు అనేటువంటి కృష్ణద్వైపాయనుడు వాటిని వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే విభజించి ఎడిటర్గా ఉండినటువంటి వాడు. వ్యాసుడు అంటే ఎడిటర్ అని అర్థం, సంపాదకుడు అని రాస్తుంది. సో ఈ ఉన్న వేద రాశిని 4 భాగాల కింద, ఋగ్యజుస్సామ భాగాల కింద వారు విభజించడం వల్ల వేదవ్యాసుడు అటువంటి పేరుతో వారు ప్రకీర్తింపబడ్డారు. సో ఆయన పరాశరుడి కొడుకు. సత్యవతి మత్స్యగంధి, చేపలోంచి పుట్టింది కాబట్టి చేపల వాళ్ళు పెంచుకున్నారు. కానీ ఆమె ఉపరిచరవసు వీర్యంతో తిమింగలం పొట్టంలోంచి పుట్టినటువంటి వ్యక్తి. ఉపరిచరవసు మామూలు మనిషి కాదు, వసువుల్లో ఒకడు. సో ఆమె చేపలు పట్టే స్త్రీ అనేది ఆవిడ
ఈ జీవితంలో అలాంటి స్థితి వచ్చి ఉండవచ్చు. కానీ ఆమె ఒరిజినల్గా ఉపరిచర వసు కూతురు, పరాశర మహర్షి వశిష్ఠుడి మనవడు. వ్యాసం వశిష్ఠ నక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మునిం స్నిగ్ధాంబుదాభాసం వేదవ్యాసం అకల్మషం వాసం వ్యాసం సరస్వత్యా వాసం వ్యాసం నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణ కృష్ణ. సో బాదరాయణటువంటి వ్యాస భగవానుడు ఈ అనంతములైనటువంటి కొద్దిగా కొంత భాగం ముఖ్యమైనటువంటి వేదాలని ఎడిటింగ్ చేసి 4 వేదాల కింద విభజించి ఆ వేద మంత్రాలకి ఆ 4 వేదాలని తనకి 4 ముఖ్యమైనటువంటి శిష్యులకి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేటువంటి వారికి ఋగ్యజుస్సామాధర్వణ వేదాలని ఉపదేశించడం వలన వారి శిష్యులకి, వారి పుత్రులు కూడా వారి శిష్యులు, ఇట్లా తరతరాలుగా ఈ బ్రాహ్మణ్యం అంతా కూడా, బ్రాహ్మణ కులం మొత్తం కూడా ఈ వేదం పఠన పాఠన వ్యవస్థలో ముఖ్య భాగంగా ఏర్పరిచి ఉండడం వల్ల ఈ రోజు మనం వేదాన్ని అందుకోగలుగుతున్నాం. కానీ ఆ వేద మంత్రాలకి అర్థం తెలియడం అనేటువంటిది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ భాష వేరు. మీరు అనుకున్నట్టు మనం నేర్చుకుంటున్న సంస్కృత భాష కాదది. అది వైదిక భాష, అది వేరు, అది ప్రాచీనమైంది. ఇప్పుడు మనం ఉన్న సంస్కృతం అదే ఆర్వాచీనమైంది. క్లాసికల్ సాంస్క్రిట్ అని చెప్పబడేది వేరు, వైదిక సంస్కృతం అని చెప్పబడేది వేరు. రెండు ఒకటి కాదు. వైదిక సంస్కృతం నుంచే ఈ సంస్కృతం వచ్చింది, కానీ అపభ్రంశం చెంది వచ్చింది. ఎలాగ అపభ్రంశం చెందింది అని చెప్తున్నామంటే, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి. వాల్మీకి ఆది కవి అంటున్నాం. ఏ భాషలో ఆది కవి? అందరూ సంస్కృతం అంటారు. ఏ సంస్కృతం అనేది వస్తుంది? ఎందుకంటే వాల్మీకి పుట్టక ముందు, అంటే త్రేతాయుగానికి ముందు కృతయుగం ఉండింది. అప్పుడు వేదాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నాడు. దక్షిణామూర్తి వేదాలకి స్వరకల్పన చేయించాడు, రావణాసురుడు కూడా చేశాడు. మరి ఆ వేదం అనే దానికి ఆది కవి వాల్మీకి కాలేడు కదా. వాల్మీకి ముందే వేదాలు ఉన్నాయి. ఈ ఈ మన్వంతరమే కాకుండా అంతకుముందు మన్వంతరం కూడా ఉన్నాయి, అనేక కల్పాల్లో ఉన్నాయి. సో అటువంటప్పుడు ఆ భాషకి ఆది కవి వాల్మీకి అయ్యే మాట అబద్ధం. ఏ భాషకి ఆది కవి అంటే, ఏ భాషలో రామాయణం రాయబడిందో కావ్యం, ఆది కావ్యం, దానికి ఆది కవి అని చెప్పాడు. అంటే ఆ భాష ఎటువంటిది అంటే, ఆ కాలంలో లవకుశులు రామాయణం, వాల్మీకి రామాయణంలో శ్లోకాలని పాటలుగా వీణ వాయిస్తూ గెంతుతూ హరికథలాగా అయోధ్య నగర రాజవీధుల చౌరస్తాల్లో వాళ్ళు ఎంటర్టైన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ముగ్ధపరిచారు. మీకు ఆ విషయం తెలుసు, లవకుశ సినిమాలో చూశారు. ఆ భాష ఈ భాష. అంటే వాల్మీకి కాలానికి వైదిక సంస్కృతం అపభ్రంశం చెంది ఏ భాషలో ప్రజలందరూ అర్థం చేసుకునే పామర భాషగా ఉండిందో ఆ భాషలో ఆయన రామాయణం రాశాడు. అందుకే ఆయన దానికి ఆది కవి. ఎట్లాగైతే తులసీదాస్ రామచరితమానస్ అనేది అవధి అనేటువంటి మాండలికంలో రాశాడో దానికి ఆది కవిలాగా చెప్పుకోవచ్చు. ఆయన అంత గొప్ప కావ్యం రాసినవాడు. అంతేగాని మొత్తం వైదిక సంస్కృతానికి ఆది కవి కావడం అసంభవం. సో ఇదిలా ఉండగా ఈ అంత ప్రాచీనమైనటువంటి వేద వాంగ్మయాన్ని, అంటే మొత్తం అనేక వేల లక్షల మంత్రాలు, గానాలు ఉన్నటువంటి, అంటే సామంలో సామగానం అంటారు, సప్తస్వరాలు ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం ఎలాగా అనేటువంటి పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ శబ్దాలకు అర్థాలు వేరు, ఆ వ్యాకరణం వేరు. సో యాస్క మహర్షి టైంకే అది ఈ శబ్దాలకి అర్థాలు వేరయ్యా బాబు, దాన్ని అర్థం చేసుకోవడం అయ్యే పని కాదు అని చెప్పి యాస్క మహర్షి ఒక శాస్త్రాన్ని, నిరుక్తమైనటువంటి వేదాంగాన్ని వారు నిర్వచించారు. అందులో వారు చెప్పేది ఏంటంటే,
వేదంలో శబ్దాలు అనేక అర్థాల్లో, అలౌకికమైనటువంటి అర్థాల్లో ఉంటాయి. లౌకిక అర్థం వైదిక శబ్దానికి అంటగట్టడం అనేది తప్పు. సో ఆ శబ్దాలకు అర్థాలు ఏముంటాయి, ఏం ఉండుంటాయి, ఏం ఉండి ఉండవచ్చు అని ఆయన ఒక నిఘంటువులాగా తయారు చేసి అదొక వేదాంగం కింద పెట్టడం జరిగింది. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష, 6 రంగాలు షడంగాని వేద. సో ఈ 6 రంగములతోటి ఆ వేద మంత్రాలకి అర్థం చెప్పటం కోసం ప్రయాసపడేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఈ వేదాంగ సూత్రకారులైనటువంటి యాస్క మహర్షి కావచ్చు, వ్యాకరణానికి పాణిని మహర్షి కావచ్చు, ఇట్లా అనేక మహర్షులు ఈ వేదాంగాల్ని నిర్వచించడం జరిగింది. ఇవేమిటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదలు శిక్ష అని ఫస్ట్ శిక్ష, తర్వాత కల్పం, 3వది వ్యాకరణం, 4వది నిరుక్తం, 5 ఛందస్సు, 6వది జ్యోతిష్. ఈ 6 మనం ఇవాళ స్పృశిద్దాం కొద్దిగా ఉన్న సమయంలో వీలైనంత వరకు. సో శిక్ష అనేటువంటిది హిందీ భాషలో ఈ రోజున ప్రభుత్వంలో శిక్ష అంటే ఎడ్యుకేషన్ అర్థం, అంటే మొత్తం ఎడ్యుకేషన్, ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అర్థం. సో శిక్ష అనేది ఫస్ట్ బేసిక్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్. దీనికి వర్ణోచ్చారణ శిక్ష అని కూడా ఒక గ్రంథం పాణిని మహర్షి రాసిన 5 ఉపదేశాల్లో ఉన్నాయి. పాణిని మహర్షి 5 రాశారు. వర్ణోచ్చారణ శిక్ష, ధాతుపాఠం, గుణాదిగణం, అష్టాధ్యాయి, ఇంకా ఇంకొకటి. సో ఈ శిక్షలో అసలు అక్షరాలు ఎలా పలకాలి, వర్ణోచ్చారణ శిక్షలో అక్షరాల ఉచ్చారణ సరిగ్గా ఎలా చేయాలనేది చెప్పాడు. మీ కొద్దిగా దాన్ని పరిచయం చేస్తాను. అకుహ విసర్జనీయా కంఠ్యా అని ఒక సూత్రం. అకుహ విసర్జనీయా కంఠ్యా, కంఠం నుంచి వచ్చింది. ఏమిటవి? ఆ ఇవి. ఈ కాదు, ఈ అది వేరు. ఆ అనేది కంఠం నుంచి డైరెక్ట్ గా వస్తాం. అట్లాగే హ అనేది కంఠం నుంచి వస్తాం. క ఖ గ ఘ ంగ, కు అంటే కవర్గం. క ఖ గ ఘ ంగ అనేది కూడా కంఠం నుంచి వస్తుంది. హ అనేది అట్లాగే విసర్గ కూడా కంఠం నుంచి వస్తుంది. సో ఆకుహ విసర్జనీయా కంఠ్యా అని పాణిని సూత్రం. ఇవి కంఠం నుంచి వస్తున్నవి. ఈ చూయషా స్థాళవ్యా, ఈ చ ఛ జ ఝ ఞ ష యా, ఇవన్నీ కూడా తాలు అనేది ఇక్కడ నాలుగు పైన ఉంటుంది, కిందికి ఉంటుంది కొంచెం, దాన్ని తాలు అంటారు. చ అన్నప్పుడు ఎక్కడైతే నాలుగు తగులుతుందో చ ఛ జ ఝ అంటే చు అంటే చవర్గం మొత్తము, చ ఛ జ ఝ ఞ అది తాళవ్యములు. అలాగే రుటు రష మూర్ధన్యా, ఇవి మూర్ధన నుంచి వస్తున్నాయి. ఇంకా పైన తాలు పైన ఉండేది మూర్ధ, అక్కడ నాలుగు తగిలితే గానీ ఆ శబ్దం రావు. ఋషి కాదు, రు అంటే రాకి కొమ్ము పెడితే రు, అది తప్పు. అన్నది నాలుగు పైన పెట్టి టా ఠా, ఎక్కడైతే టా అంటున్నాం అక్కడ నాలుగు పెట్టి అన్నారు. అనమాట. టా ఠా డా ఢా ణా, రుటు రష రా ష ఎక్కడ అంటున్నాం అవన్నీ మూర్ధన్యా. ఉపద్మానియా ఓష్ఠ్యా, ఉ ప ఫ బ భ మ అండ్ ఉపద్మానీయం అనేటువంటి ఒక సౌండ్ ఉంది. ఇవన్నీ కలిపి ఎదిమని నుంచి వస్తుంది. ఊ అంటే ప ఫ బ భ మ. ఉపద్మానియా ఓష్ఠ్యా, ఏదైతే కంఠతాళవ్యో ఓదోతో కంఠ్యోష్ఠ్యో ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు, అన్ని అక్షరాలని కవర్ చేస్తుంది. సో ఇది శిక్ష కింద వస్తుంది. ఇది కాక వేరే శిక్షలు కూడా ఉన్నాయి. బాల శిక్ష అని ఉంటుంది చూసారా, అలాంటివి కూడా ఉంటాయి. ఇందులో అనేక ఫండమెంటల్స్ అనమాట. పూర్వకాలం మనకి బాలశిక్ష తెలుగు బాలశిక్ష చదివితే అన్ని వచ్చినట్లు లెక్క, ఇంతలా ఉంటుంది. సో అది కాక
నెక్స్ట్ వేదాంగానికి వెళ్తే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను నెక్స్ట్ వ్యాకరణానికి వెళ్తాను. వ్యాకరణానికి శిక్షకి కామన్ లింక్ ఈ వర్ణోచ్చారణ శిక్ష. ఈ వ్యాకరణంలో ఈ వర్ణాలనే ఎలాగ ఉచ్చరించో ఆల్రెడీ చెప్పారు కాబట్టి అవే వాడుకొని ఇంకా కొత్తవి కూడా ఉచ్చారణ ఉన్నాయి. అంటే ఇప్పుడు స్వరం ఉచ్చారణ ఉంది అనుకోండి, ఉచ్చైరుదాత్త అని పాణిని సూత్రం. పై కంఠం పురుష ఏవ ఇదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. సో పై కంటే ఉదాత్తం, కింది కంటే అనుదానం. పురుష ఏవ ఇదగం సర్వం. సో సమాహార స్వరిత. ఎందుకంటే ఈ స్వరం అంత అవసరమా? ఇప్పుడు మామూలుగా మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ స్వరాలు ఉండవు. అంటే ఇప్పుడు తెలుగులో కూడా ఇందాక నేను తెలుగు ఒక గొప్పదనం చెప్తూ దానికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను. మ్యూజికల్ గా పలికేటువంటి భాషల్లో ఇటాలియను తెలుగు రెండో ఉన్నాయి. అంటే తెలుగులో ముఖ్యంగా గోదావరి జిల్లాలో, విజయనగరం జిల్లాలో అటువైపు యాసలో స్వరం అనేది అంటే పిచ్, అంటే నువ్వు ఎలా అన్నావు దాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. బాగుంది, బాగుంది అంటే ఒక అర్థం. ఆహా బాగుంది, బాగుంది అట్లా అర్థం మారిపోతున్నట్టుగా. ఏరా ఎప్పుడొచ్చావు అని స్వరం కింది నుంచి పైకి వెళ్తోంది. అంటే ఆ స్వరంలో వెటకారం కూడా కనపడచ్చు, లేదా నిజమైనటువంటి ఆనందం కనపడచ్చు, దుఃఖం కూడా కనపడచ్చు. అంటే చెప్పేది ఒకటి, అర్థం ఇంకొకటి. అఘోరించాడు అంటే ఏంటి? ఫెయిల్యూర్ అయ్యాడని అర్థం. సో ఈ స్వరం అనేటువంటిది తెలుగు భాషలో కూడా ఉంది, కానీ అది మనం పక్కన పెట్టేసి అది గ్రాంథికంలో స్వరం వాడట్లేదు. ఇటాలియన్లో కూడా స్వరం అనేది ఉంటుంది. సంస్కృతంలో స్వరం అనేది చాలా ముఖ్యం. అంటే వైదిక సంస్కృతంలో మటుకే, మామూలు సంస్కృతంలో కాదు. మామూలు సంస్కృతంలో స్వరం ఉండదు. లౌకికమైనటువంటి సంస్కృతంలో స్వరం లేదు. వైదిక సంస్కృత భాషలో ఉన్నటువంటి సాహిత్యంలో మటుకే స్వరం ఉంటుంది, వేదంలో ఉంటుంది. అన్ని వేదాల్లో 3 స్వరాలు ఉంటాయి. సామవేదంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి? 7 స్వరాలు ఉన్నాయి. ఆ 3 స్వరాలు 7 స్వరాల కింద పరిణతి చెందాయి. అవే గాంధర్వ వేదం అనే ఉపవేదం అనేటువంటి, సామవేదానికి ఉపవేదం అనేటువంటి గాంధర్వ వేదంలో 7 స్వరాల కింద సంగీత శాస్త్రానికి ఆద్యభూతమైనటువంటి గాంధర్వ వేదం తయారైంది. ఇప్పుడు ఈ వ్యాకరణ వేదాంగంలో పాణిని మహర్షి, పాణిని అష్టాధ్యాయి అయినటువంటిది సూత్రాలు పాఠం, పాణిని అష్టాధ్యాయి సూత్ర పాఠ అని ఒక చిన్న పుస్తకం ఉంటుంది. అందులో 4000 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలకి అధికారం, అనువృత్తి అని 2 ప్రక్రియలు ఉన్నాయి. అంటే ఒక సూత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ధాతో అని ఒక సూత్రం, ఆ సూత్రం 54160 వరకు అది అధికారం ఉంటుంది దానికి. అంటే 5th చాప్టర్ 4th సెక్షన్ 160th సూత్రం వరకు ఏ సూత్రం తీసుకున్నా ఈ ధాతో అనేది వచ్చి పక్కన కూర్చుంటుంది. లేదా ఇంకోటి చోట ఉపదేశే అని ఉంటుంది, అది ఫలానా చోటు వరకు అని ఉంటుంది. అంతవరకు ఏ సూత్రం తీసుకున్నా ఈ ఉపదేశం అనేది పక్కన వచ్చి కూర్చుంటుంది. సో ఇప్పుడు సుబంతాలకి తింగంతాలకి, అంటే సుబంతాలు అంటే సుప్ అంతంగా ఉన్నవి, సు ఔజస్ సమోషస్ టాభ్యాంబిస్ భ్యామ్యస్ కసి భ్యామ్యస్ సోసాం న్యూయో సుప్ అనేటువంటి ఇవి డుమువులకి సంస్కృతంలో సమమైనటువంటి ప్రత్యయాలు. సో డుమువులు ప్రథమా విభక్తి, నిన్నులను గూర్చి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, పొలన్ కంటన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందు నిందున్నన్ సప్తమి విభక్తి. సో ఈ విభక్తులు తెలుగులో ఏవైతే ఉన్నాయో వాటికి సంస్కృతంలో ఏమున్నాయని చూస్తే సుఓజస్ ప్రథమా విభక్తి, అమ్మోక్షస్ ద్వితీయ విభక్తి, టాభ్యాంభిస్ తృతీయ విభక్తి, ఏభ్యాంభ్యస్ చతుర్థి విభక్తి, గసిభ్యాంభ్యస్ పంచమి విభక్తి, గస్ సోసాం షష్ఠి విభక్తి, ఈ సుప్ సప్తమి. సో ఈ ఎట్లాగైతే తెలుగులో రామ శబ్దం అకారాంత పుల్లింగం తీసుకుంటే డు అని పెట్టుకుంటే రామడు కావాలి, కానీ రామడు లేదుగా, రాముడు ఉంది. ఎలా ఉంది? తెలుగులో మటుకు
అకారం బదులు ఉకారం వస్తుందని మనం ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. అకారాంత పుల్లింగ శబ్దాలన్నింటిలో అకారం పోయి ఉకారం వస్తుంది. తెలుగు మటుకు రాముడు, ఆ తర్వాత రాము అయిపోతుంది, రామ కాస్త ఆ డు పక్కన పెడితే రాముడు, అదే లు పెడితే రాములు, డూము ఊలు. అంటే ధన అని శబ్దం అకారాంత నపుంసకం తీసుకుంటే ధనము అవుతుంది, ధనములు అవుతుంది. సో ఇట్లా తెలుగులో అయినట్టుగానే సంస్కృతంలో రామ శబ్దం తీసుకుంటే డు బదులు సు అనేది వస్తుంది, రామ సు. ఆ సులో ఊ అనేది అదొక అచ్చు కాబట్టి ఉపదేశ అజనునాసిక ఇత్ అని ఒక సూత్రం ఉండటం వల్ల పాణిని ఉపదేశాల్లో ఎక్కడైనా సరే ఒక అచ్చు ఉంటే అది ఇత్ అయిపోతుంది అని దాని అర్థం. ఇత్ అంటే పోతుంది అనమాట. ఇత్ అనేది దానికి ఒక పేరు ఏర్పడుతుంది, ఇత్ సంజ్ఞ ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అదర్శనం తస్య లోపహ అని ఇంకో సూత్రం ఉంది. ఎక్కడెక్కడైతే ఇత్ అయిందో అది కాస్త మాయమైపోతుంది. లోపం అంటే ఏంటంటే అదర్శనం లోపహ అని ఇంకో సూత్రం. సో ఆ పా అనేది కాస్త పోయి రామ సు మిగులుతుంది. ఆ సషజుషో రుహు అనే ఒక సూత్రం ఉండడం వల్ల ఆ సు బదులు రు తయారయ్యి రామ రుహు తయారయ్యి, మళ్ళా ఉపదేశాజనాస్కిత్ వల్ల రూలో ఊపోయి రామర్ తయారయ్యి ఆ అనేది కాస్త చివరికి విసర్గ అవుతుంది, రామహ అవుతుంది. సో ఇది శబ్ద రూప సిద్ధి. కేవలం రామ శబ్దానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. అదే తెలుగులో ఒకటే స్టెప్, అకారం పోయి ఉకారం కావటం, రామ్ అహ కాస్త రాము. ద్వితీయ విభక్తి నుంచి తెలుగులో నీ కూడా వస్తుంది, మధ్యలో నిగాగమనం అవుతుంది. రాము నీ వలన, రాముని చేత, రాముని యొక్క అన్ని విభక్తుల్లో నీ నిగాగమనం ఉంటుంది తెలుగులో మట్టిగా. హిందీలో ఇవన్నీ ఏం ఉండవు. హిందీలో డుమువులు ఏంటి, నే ప్రథమ విభక్తి నే, ద్వితీయ విభక్తి కో, తృతీయ విభక్తి కే ద్వారా కే సాత్, చతుర్థ విభక్తి ఏంటి के लिए के वास्ते, पंचम विभक्ति से, षष्ठी विभक्ति का के की, सप्तम विभक्ति अंदर के अंदर. सो एज इट इज राम ने, राम को, राम के द्वारा, राम के लिए, राम से, राम को, राम का, राम की, అట్లాగే రామ్ కే అందర్. సో మార్పులు లేకుండా డైరెక్ట్ గా హిందీ అన్నిటికంటే సులువైనటువంటిది, అపభ్రంశం, సంస్కృతానికి అపభ్రంశం. సో అదే విధంగా ఇప్పుడు సంస్కృతంలో ఇప్పుడు మీరు తృతీయ విభక్తి తీసుకుంటే, అంటే ఇందాక ప్రథమ చెప్పాం కదా, ఇప్పుడు ద్వితీయ చెప్తాను. అమ్ అవుట్ షస్ ఉంది కదా, రామ ప్లస్ అమ్ తీసుకుంటే అమి పూర్వే అనే సూత్రం వల్ల రెండు అకారాలు ఎక్స్ట్రా ఉన్నాయి. రామాలో ఒక ఆకారం, అమ్లో ఒక ఆకారం, అందులో ఒకటి ఎగిరిపోయి రామం అయిపోతుంది. అలాగే తృతీయకు వచ్చేటప్పటికి టాభ్యామ్య స్నేభ్యామ్య టా ఉంది కదా, టాంగసీగసామిన్నాత్ స్యా అని ఇంకో సూత్రం పాణిని. టా ఉంటే ఈన అవుతుంది, రామ టాగస్తా రామ ఈన అవుతుంది. గుణసంధి వల్ల రామేన అవుతుంది. ఆ నాగాస్త రషాభ్యాం రోణ సమాన పది వల్ల అణ అవుతుంది. సో రామేణ అవుతుంది. సో ఇట్లా ప్రతి శబ్దము కూడా ఇప్పుడు అట్లాగే స్యా, గసీలో స్యా, అట్లాగే గస్లో ఆత్, రామాత్. సో ఇట్లా శబ్దరూప సిద్ధులని సుబంతాలకి అట్లాగే తింగంతాలకి ధాతో అనే ఇందాక చెప్పా కదా, అది అధికారంతో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ తింగంతాలు అంటే వర్బ్స్ కి ఈ తింగ్ అనేటువంటి ప్రత్యయాలు తిప్ తస్ ఝీ, సిప్ థస్ థా, మిప్ వస్మస్, తా థాం జా, థా సాథాం ధ్వం, పిట్ వహి మహిం అనేటువంటివి పక్కన వచ్చి కూర్చుంటాయి. పరస్మయ పదం ఆత్మనేయ పదం రెండు భాగాలు తీసినప్పుడు తిప్ తస్ ఝీ, సిప్ థస్ థా, మిప్ వస్మస్ పరస్మయ పదంలో మిగిలిపోతే, పఠ అనే ధాతు తీసుకుంటే ధాతు పాఠంలో 4000 ధాతువులు వాటి యొక్క నిర్వచనాలు ఇచ్చారు. పఠ వ్యక్తాయాం వాచి, పఠ అంటే ఇంటెలిజెంట్ అండర్స్టాండబుల్ సౌండ్ అని అర్థం, ఎక్స్ప్రెషన్. సో అటువంటి ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు పఠా పక్కన తిప్, తిప్ తస్ ఝీ అన్నాం కదా, తిప్ పెట్టేస్తే మళ్ళీ హలంచంతో పాబోతే పఠతి అవుతుంది. తిప్ థస్ ఝీ, సిప్ థస్ థా, పఠసి, మళ్ళా పఠసిప్ లో హలంచంతో పాబోతే పఠసి అవుతుంది. సో మిప్ వస్ మస్, మళ్ళా మిప్ లో పాబోయడం పఠామి. దానికి దీర్ఘం రావడానికి ఇంకొక సూత్రం ఉంది. ఇట్లా ఈ సూత్రాలు
తింగంతాలను కూడా అన్నిటినీ అంటే దశగణాల్లో ధాతువులు ఉన్నాయి. దశగణాలకి దశ రకాల రూపాల్లో రూపాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ భువాది గణము, ఈ భువాది గణం దశగణాల్లో భువాది గణం భూ సప్తాయాం అనేటువంటి మొట్టమొదటి ధాతువుతో ఉన్న ధాతువులన్నీ కలిపి ఒక గణం. ఆ ధాతువులన్నిటికీ అంటే వద, చల, మద ఇట్లాంటివన్నీ సేమ్ ప్యాటర్న్ లో రూపసిద్ధి జరుగుతుంది. అది ఇంకో గణానికి వెళ్తే ఇంకో ప్యాటర్న్ లో జుహు అనేది ఇప్పుడు హవనం చేయడానికి జుహు అనే ఒక ధాతు ఉంది. దానికి జుహోతి అనేటువంటి శబ్దం ప్రథమ పురుష ఏకవచనంలో అయినప్పుడు అది జుహ్వంతి కాకుండా జుహ్వతి అవుతుంది బహువచనంలో. దాని శుద్ధులు వేరు. అంటే దానికి వేరే సూత్రాలు అప్లికబుల్ అవుతాయి. ఎందుకు అలాగుంది అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యాకరణం ముందు రాలేదు, భాష ముందు వచ్చింది. ఆ భాషని అతికినట్టుగా దాన్ని రూపాలన్నీ సిద్ధింపజేయడం కోసం ఏర్పరిచినటువంటి రూల్సెస్ వ్యాకరణ సూత్రాలు. అంటే లేనిది ఉన్నట్టుగా ఈ సిప్తస్థిమి పసెస్ లేవు అక్కడ. కేవలం పఠసి, పఠత, పఠంతి అనే ఉంటాయి. కానీ ఇవన్నీ పెట్టి ఇలా చేస్తే ఇలా అవుతుంది అని సూత్రప్రాయంగా చెప్పినటువంటి వాడు పాణిని మహర్షి అష్టాధ్యాయులు. కానీ పాణిని కంటే ముందే శాకటాయనుడు, కాత్యాయనుడు వాళ్ళందరూ ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా అందులో ఆయన చెప్పడం జరిగింది. ఈయన ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడని. అంతకుముందు ఇంకా ముందుకెళ్తే మీకు ఐంద్ర వ్యాకరణం అని, చంద్ర వ్యాకరణం అని, నవవ్యాకరణవేత్త అయినటువంటి ఆంజనేయుడు, వీళ్ళంతా ఉన్నారు. ఆనది ఈ మధ్య వాడు ఒక 7th century BC ఆయన టైం చెప్పబడుతోంది. తక్షశిల యూనివర్సిటీ పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు. అక్కడ ఆయన ప్రొఫెసర్. ఆయన ఒక 150 మందిని కూర్చోబెట్టుకుని ఈ పాణిని సూత్రాలన్నింటినీ రచింపడం జరిగింది. ఆ పాణిని సూత్రాల ఆధారంగానే మొత్తం భాష అన్నాడంతే. అది వైదికం, లౌకికం రెండు కూడా అందులో కట్టబడి ఉంటాయి. మొత్తం భాషలో ఏ శబ్దం అయినా సరే పాణిని సూత్రాల ఆధారంగానే బయటకు వస్తుంది, కానీ స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదు, అసంభవం. అది ఆ పాణిని వ్యాకరణాన్ని గొప్పతనం. ప్రత్యాహార సూత్రాలని శివ సూత్రాలని చెప్పబడినటువంటి వాటి గురించి కూడా చెప్పి నేను వ్యాకరణ వేదాంగాన్ని ముగిస్తాను. ఇక్కడ కథ ఏంటంటే, చిదంబరంలో వ్యాఘ్రపాదుడు పతంజలి ముందు వారి తపస్సుకు మెచ్చి పరమశివుడు శివతాండవం చేసినట్టుగా, ఆ చేసినప్పుడు డమరు వాయించినట్టుగా ఆ డమరులోంచి వచ్చే శబ్దాలే అక్షరాలు. అయున్ రుల్రుక్ ఏవోం ఆయౌచ్ ఆయవరట్మన్ ఞమణననం జభన్ గడదశ్ జబగడదశ్ కబచటతో కపై సర్హల్. ఈ శబ్దాలు ఆ డమరులోంచి వచ్చినవి. ఇవే ప్రత్యాహార సూత్రాలు, శివ సూత్రాలు అంటారు. వాటి నుంచే మొత్తం వ్యాకరణ శాస్త్రం ఏర్పడి అన్ని భాషలు అందులోంచి వచ్చినాయి. ఇది ఒక సంస్కృత భాష ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని భాషలు ఇవే ధ్వనుల నుంచి వస్తాయి. ఒక చిన్న పాపాయి ఏ ధ్వనులు బయటికి తేగలదో అవన్నీ కూడా ఇందులో కవర్ అయి ఉన్నాయి. ఆ ఇవు అండ్ అంటే ఆ ఇవు, ఆ ఇవున్ రుక్ అక్ అంటే ఆ ఇవు రుర్రు, ఆ ఇవు రర్రు ఏవో ఆయో, ఆ ఇవున్ రుక్ ఏవో ఆయౌచ్. ఆఖరి అక్షరం తీసేస్తే ఫస్ట్ నుంచి అంతవరకు ఉన్న అక్షరాలన్నీ కలిపి ఇదొక కోడింగ్ సిస్టమ్. సో హల్ అనేది కూడా హయవరల ఞమణ జప జగడ జపగడద కపచడద కప శశ ఇవన్నీ కలిపి హల్లు అనేది. జష్ అంటే జపగడద. ఇట్లా ఒక కోడింగ్ సిస్టమ్ చేసి అవే వ్యాకరణ సూత్రాల్లో వాడాడు. అక సవర్ణే దీర్ఘ అని సవర్ణ దీర్ఘ సంధి చెప్పాడు. అక్కుకి సవర్ణం వస్తే సవర్ణం అంటే అది కూడా నిర్వచించాడు. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, ఒకే విధంగా ఉచ్చారణ చేసేటువంటిది. సో అంటే సేమ్ ఐడెంటికల్. అది పక్కన వస్తే దీర్ఘం అవుతుంది. రావణ అసుర రావణాసుర.
మహీ ప్లస్ ఈశ్వర మహీశ్వర, ఇట్లా లక్ష్మీ ప్లస్ ఈశ్వర లక్ష్మీశ్వర, ఇట్లా ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేది పాణిని అష్టాధ్యాయులు సవర్ణ అకస్సవర్ణే దీర్ఘ అక్కుకి అంటే అయూరుకి. అట్లాగే ఈ పాణిని స్వయంగా కొన్ని సంజ్ఞా సూత్రాలు పెట్టి వృద్ధిరాదైచ్ అని చెప్పాడు. వృద్ధి అంటే ఆ అండ్ ఐ, ఇకో గుణవృద్ధి అన్నాడు. సో ఇక్కి అంటే ఈ ఊరుకి గుణం ఉంటే వృద్ధి అవుతుంది. వృద్ధి అంటే ఆ ఐ అది గుణ, మనం ఏదైతే గుణ సంధిని చెప్తున్నామో. సో వృద్ధి సంధి ఇవన్నీ మన సంధులు తెలుగులో నేర్చుకున్నవే. యాక్చువల్గా తెలుగు వ్యాకరణం మన పర్వత చిన్నేశ్వరుడు రాసింది, పాండ్య వ్యాకరణాన్ని అనుకరించి రాసినటువంటి వ్యాకరణం. తెలుగే కాదు, భారతీయ భాషలు అన్ని కూడా సంస్కృత వ్యాకరణాన్ని అనుకరించి రాసినటువంటి వ్యాకరణాలు కానీ ఇతరములు కావు. తమిళ భాషకి వ్యాకరణం రాసిన వాడు అగస్త్యుడు. అందుకే అగస్త్యుడు ఫస్ట్ తమిళ భాషకి బాధ్యుడైనటువంటి వ్యాకరణవేత్త. సో ఇట్లా ఈ ఈ సంస్కృత వ్యాకరణం పాణిని టైంలో ఏదైతే ఉందో ఈ రోజు వరకు అదే నడుస్తుంది. పాణిని తర్వాత పతంజలి వచ్చాడు. అంటే ఈ పతంజలి వేరు కావచ్చు, యోగ సూత్రాల పతంజలి వేరు కావచ్చు, ఎందుకంటే టైంలో గ్యాప్ కనబడుతోంది. పాణిని 7th century BC అనుకుంటే ఈ పతంజలి ఆ తర్వాత వాడు. పతంజలి మహాభాష్యం అని పాణిని సూత్రాలకి భాష్యం రాశాడు. సో అప్పుడు కూడా ఆయన టైంలో కూడా ఏ వేద శాఖలు ఉన్నాయో ఇప్పుడు లేవు. అవి గ్రామే గ్రామే కాటక పాఠ అన్నాడు. కాటక శాఖ అని కూడా ఉండేది, ప్రతి గ్రామంలో ఆ వేద పాఠం జరుగుతుండే అన్నాడు. అది ఇప్పుడు లేదు. సో అట్లా ఆయన ఆనాడు ఉన్నటువంటి భాషకి అంటే ఆ పాణిని వ్యాకరణాలకి భాషను రాసి అసలు భాష అంటే ఏమిటి, శబ్దం అంటే ఏమిటి, ఊహ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళి చెప్పాడు. చత్వారి శృంగా త్రయోస్తు పాద ద్వే శీర్షే సప్తజిహ్వార అనేటువంటి వేదమంత్రానికి భాషాపరంగా అన్వయించినటువంటి పతంజలి మహర్షి ఆ పతంజలి మహాభాష్యంలో. సో ఈ పతంజలి తర్వాత భర్తృహరి వచ్చాడు. భర్తృహరి గొప్ప గ్రంథాలు రాశాడు. ఇంకా కొందరు వచ్చారు, వాళ్ళందరూ కూడా పాణిని ఆధారంగానే రాశారు. నేను ఈ మధ్య పాణిని ఆధారంగా ఆబ్జెక్ట్ నాలెడ్జ్ మోడల్ అని కంప్యూటర్ సైన్స్లో ఒక కొత్త మోడల్ని డిఫైన్ చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనికొచ్చేది. మనస్సులో ఎటువంటి భావంతో మనం అనుకుంటున్నామో అదే ఎట్లా నాలెడ్జ్ కింద వ్యక్తీకరింపబడుతున్న జ్ఞానం కింద, అది ఇప్పుడు నేను మాట్లాడను. సో శిక్ష, కల్పం, వ్యాకరణం. కల్పశాస్త్రం గురించి మాట్లాడితే కల్ప సూత్రాలు అని ఉన్నాయి. అందులో ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు, సుల్భ సూత్రాలు 3 రకాలు. ఆపస్తంభుడు, బోధాయనుడు, ఇట్లా అనేక మంది మహర్షులు. ఆపస్తంభుడు తెలుగువాడు. మనమందరం సంధ్యావందనలో ఆపస్తంభ సూత్ర అని చెప్పుకుంటాం. గృహ్య సూత్రాలు అంటే గృహంలో జరిగేటువంటి కర్మకాండకి అనుసరించవలసినటువంటి సూత్రాలు గృహ్య సూత్రాలు. ధర్మ సూత్రాలు ధర్మశాస్త్రం. అట్లా సులభ సూత్రాలు అనేవి యజ్ఞ వేదికలు కట్టడంలో వాడేటువంటి జామెట్రీ, పైథాగరస్ థియరం అవన్నీ అందులోంచి వచ్చాయి. బోధాయనుడు సులభ సూత్రాలు. సో ఇది కల్ప సూత్రాలు. కల్పం అనేటువంటి వేదాంగం యొక్క నిర్వచనం. ఆ తర్వాత మనం నిరుక్తం గురించి ఆల్రెడీ చెప్పాను. డిక్షనరీ అండ్ థెసారస్, శబ్దాలు, వాటి సమాంతర శబ్దాలు అంటే సినానిమ్స్, వాటి మీనింగ్స్ వేదంలో మటుకే, బయట అవి ఉండవు. బయట అవి తప్పు. అవన్నీ యాస్కు నిరక్తుల్లో ఉన్నాయి. ఇక లాస్ట్ జ్యోతిషం. జ్యోతిషం గురించి చెప్పుకుని వాటిని నేను ముగిస్తాను. జ్యోతి అనేటువంటిది ఏమిటి? కన్ను అంటే జ్యోతి, లైట్ ఉంటేనే కళ్ళు కనపడేది. అలాగే వ్యాకరణ ముఖం, నోరు. వేద పురుషుడికి
ముఖం వ్యాకరణం, కళ్ళు జ్యోతి. సో నక్షత్రాలు, గ్రహాలు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, రాసులు. అంటే భూమి మీద మన కళ్ళకు కనబడేటువంటి ఆకాశంలో రాత్రిపూట మీరు ఆకాశం చూస్తే మీకు మొత్తం ఆకాశం ఏం కనబడుతున్నాయో అదంతా జ్యోతిష్ శాస్త్రం. అంటే చలనం లేకుండా ఉండేటువంటి, అంటే ఇట్లా మిణుగులు లేకుండా ఫిక్స్డ్ గా ఉన్నటువంటి గ్రహాలు, మిణుగులతో ఉండేవి నక్షత్రాలు. అవి అనేక లక్షల మైళ్ళ దూరంలో ఉంటాయి, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి, మనం కూడా తిరుగుతూ ఉంటాం. సో ఇందులో గోళాధ్యాయం అని అబ్జర్వేషనల్ అస్ట్రానమీ టెలిస్కోపులు పెట్టి చూశారు మన వాళ్ళు. జూపిటర్ మిషన్ నాసా వాళ్ళు పంపినప్పుడు కాశీలో జ్యోతిష్కులు పట్టుకుని జూపిటర్ గురించి అనేక డేటా వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో ఈ విధంగా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది అస్ట్రానమీ కింద మొదలై గోళాధ్యాయం అంటారు దాన్ని. తర్వాత అస్ట్రాలజీ, హోరాధ్యాయం, ఫలితాలు చెప్పేటువంటి స్థితికి వచ్చి, ప్రెడిక్షన్స్ చెప్పేటువంటి స్థితికి వచ్చి, అంటే వీటన్నిటికీ ఫండమెంటల్ ఈ గ్రహణాలు చెప్పేటువంటి గణకం. అంటే గణకుడు అనేటువంటి జ్యోతిష్కుడు పేరు. మ్యాథమెటిక్స్, అస్ట్రానమీ కలిసే ఉంది. గ్రహ గణితం, గ్రహచార, వాటి చరించేటువంటి వక్రచార, వీటి వల్ల ప్రెడిక్షన్స్ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ యెట్ ప్రూవెన్. అందుకే సైంటిస్టులు ఎవరు జ్యోతిష్యాన్ని ఒప్పుకోరు. ఈ ప్రెడిక్షన్స్ అన్ని అవి రిలయబుల్ కాదు అనేటువంటి. ఇప్పుడు నాకు ఒక ఆయన ఇంకో 2.5 సంవత్సరాలు చచ్చిపోతానని చెప్పాడు. నేను అప్పుడు టారెత్తిపోయి ఇతర జ్యోతిష్కులను అడిగితే అలాంటిదేం లేదని చెప్పి, నేను వెళ్ళి ఇంకా కొందరు మిత్రులను అడిగితే వాళ్ళు నాకు ఇలాగే చెప్పారు 5 ఏళ్ల కిందట, నేను ఇంకా బతికే ఉన్నాను. ఇంకొక ఆవిడ ఎవరో 66 ఏళ్ళకి పోతుందని చెప్తే ఆవిడ 88 ఏళ్ళు బతికి. సో ఈ ప్రెడిక్షన్స్ అవే నమ్మడానికి వీల్లేదు. ఎవరి సామర్థ్యం కొద్దీ, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి, ఎవరి యాప్టిట్యూడ్ని బట్టి వారు ప్రెడిక్షన్ చేస్తారు. వారిని ఎవరిని నేను ఏమీ విమర్శించను, వారు తెలిసినంత వారు చెప్తున్నారు. కానీ ఈ పరిహారాలు అనేవి కూడా చెప్తారు. కర్మను బట్టి జన్మ ఉంటుంది కాబట్టి, జన్మలో సుఖ దుఃఖాలు అనుభవిస్తాం కాబట్టి ఆ కర్మనికి కొంతవరకు తీవ్రత తగ్గించడానికి దృఢకర్మ, అదృఢ కర్మ, అదృఢ కర్మ అని 3 రకాల కర్మలు ఉంటాయి. దృఢకర్మను ఎవరు మార్చలేరు. ఎక్కడ పుట్టావు, ఎప్పుడు పుట్టావు, ఎన్నాడు బతుకుతావు, ఎప్పుడు చచ్చిపోతావు అనేది దృఢకర్మ బేస్ మీద వస్తుంది. అదృఢ కర్మ ఈజీగా మార్చుకోవచ్చు, దృఢ కర్మ కూడా పరిహారాల ద్వారా మార్చుకోవచ్చు. ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా మీకు వేరే పాఠాలనే వీరి మీద మీకు ఆల్రెడీ కొంత తెలిసి ఉండొచ్చు. కానీ ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. పరాశర మహర్షి హోరా పరాశరంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పింది ఏంటంటే, బ్రహ్మ కూడా ఏం జరగబోతుందో ఎగ్జాక్ట్ గా చెప్పలేడు, కేవలం ఇది ప్రెడిక్షన్, క్యాల్కులేషన్, కొంత గ్రౌండ్స్, ఇంటెలిజెంట్ గెస్ అనమాట, అంతకంటే. సో విత్ దిస్ ఐ హావ్ కవర్డ్ ఆల్ ది షడ్దర్శనాస్, జస్ట్ టచింగ్ దెమ్. ఐ విల్ స్టాప్ నౌ అండ్ ఇన్వైట్ ఎనీ క్వశ్చన్స్. ధన్యవాదాలండి. ప్రశ్నలు అడగచ్చు, హ్యాండ్ రేస్ చేసి అడగండి. ఏమైనా డౌట్లు అడుగుతున్నారా? క్వశ్చన్ లేకపోతే ముగించేద్దాం. సార్, వేదాంగాల్లో ఒక్కటి ఛందస్సు గురించి ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది. అదొకటి వదిలేశారనుకుంటే మీరు. గుడ్ పాయింట్. యా, పింగళుడు అనేటువంటి గొప్ప పండితుడు ఛందశాస్త్రం అనేటువంటిది
రచించాడు. అందులో వేదంలో ఉండేటువంటి ఛందస్సును అడిగే చెప్పబడి. ఛందశాస్త్రం తెలుగులో కూడా ఉంది మనకి. ఉత్పలమాల, చంపకమాల, ఆటవెలది ఇవన్నీ తెలుగు ఛందస్సులు. యమాత, రాజభానుస అనేటువంటిది ఉత్పలమాలకి ఛందస్సు. గురు లఘువులతో కాంబినేషన్స్. సో గాయత్రి ఛందస్, అనుష్ఠుప్ ఛందస్, బృహతి ఛందస్ ఇవన్నీ వేదంలో ఛందస్. సో బైనరీ లాజిక్ అనేది ఛందశాస్త్రంలో ముందే ఉంది. బైనరీ లాజిక్ బూలియన్ ఆల్జిబ్రాకి ఆద్యం. తర్వాత ప్రస్తరం అని ఛందశాస్త్రంలో ఒక పెద్ద పిరమిడ్ లాంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్ అది. సో పింగళుడి ఛందశాస్త్రానికి మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు, పింగళాచార్యుడు. సో ఇది కూడా ఒక వేదాంగం. ఈ 6 వేదాంగాలు చదువుకుని వాటి జ్ఞానం ఉంటే గాని అసలు ఏమీ అర్థం కాదు వేదం. ఈ 6 ఉంటేనే అర్థమవుతుంది. అందుకే సాంగ వేదాధ్యయనం అని. అది ఉపాంగాలు 6 దర్శనాలను అవి మనం సపరేట్గా కవర్ చేస్తాం. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత దర్శనాలు అవి ఉపాంగాలు. అంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫండమెంటల్. ఇవి లేకపోతే అసలు వేదం అర్థం కాదు. మీకు వ్యాకరణం రాకపోతే, ఛందస్సు రాకపోతే, జ్యోతిషం రాకపోతే మీకు వేదము రాదు, యజ్ఞము రాదు, ఏమీ రాదు. అందుకే వేదాంగాలు సాంగ ఉపాంగ వేదాధ్యయనం 24 ఏళ్ళు చేశారు. నెక్స్ట్ తర్వాత ఇంకెవరైనా అడగండి. గాయత్రి గారు అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. ఏంటి వినపడలేదు? గాయత్రి గారు నెక్స్ట్. గాయత్రి గారండి, రైస్ చేశారు, హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, చెప్పండి. ఎవరు గాయత్రి గారి క్వశ్చన్ ఏంటి? ఉషా నక్కిల్లా, మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి క్వశ్చన్. ఉషా గారు. ఇద్దరు రెస్పాండ్ అవటలేదు గురుజీ. నాట్ ఏబుల్ టు అన్మ్యూట్. ఓకే ఓకే, టైప్ చేయమని చెప్పండి అది క్వశ్చన్. మహోదయ, అదే పాణిని మహర్షి వ్యాకరణ శాస్త్రం కోసం చెప్పారు కదా, అది ఇంకొంచెం విపులంగా చెప్పడం అవుతుందా? మీరు అంటే సిద్ధాంత కౌముది కొంచెం విన్నాను, అది అర్థం కాలేదు. మీరు చెప్తే కొంచెం బాగా అర్థం అవుతున్నట్టు అనిపించింది. సిద్ధాంత కౌముది అనేది అప్పోజీ దీక్షిత్ అనేటువంటి పండితుడు ఈ మధ్య పాణిని సూత్రాలకి ఒక గైడ్ బుక్ లాంటిది తయారు చేశాడు. కానీ ఆ గైడ్ బుక్ ఎంత కష్టం అంటే అదే అర్థం కాదు. అదే దాని వెనకాల పాణిని దాకా వెళ్ళేది ఎవరు లేరు. సో అందుకే అది తప్పు, ఆ పద్ధతే తప్పు అని చెప్పి ఈ అష్టాధ్యాయి పద్ధతి అని ఇంకో వేరే ఉంది నార్త్ ఇండియా, ఇక్కడ లేదు అది. నేను నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆయన దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నాకు అది బింది. సరళతమ విధి, మీరు యూట్యూబ్లో వీడియోలు కూడా చూసుకోవచ్చు. బ్రహ్మదత్త జిజ్ఞాసు అనేటువంటి ఒక మహాపండితుడు ఈ సరళతమ విధి అనేటువంటి పద్ధతిని వారు నిర్వచించారు. 44 పాఠాలు ఉంటాయి. ఆ 44 పాఠాలలో నిష్ణాతులు అవుతే, నేను ఆ బ్యాచ్ ఫస్ట్ వచ్చాను, నాకు అప్పుడు 12 ఏళ్ళు. సో అదే జ్ఞానంతో ఈ రోజు వరకు నేను అందరికీ అన్నీ చెప్తున్నాను. అందులో వేదం మంత్రాలు కూడా ట్రాన్స్లేషన్ చేసే శక్తి వస్తుంది. అంత పవర్ఫుల్ సిస్టమ్ అది. ఈ కౌముది ఎన్ని సంవత్సరాలు చదివినా ఏమి రాదు. అదే అసలు అర్థం కావట్లేదు మహోదయ. సో ఈ సరళతమ విధి అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతాయి వీడియోలు, పుస్తకాలు, గూగుల్లో. అక్కడ సరళతమ విధి. సో అందులో ధర్మానంద శాస్త్రి అని ఒక ఆయన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను 1967లో.
సో ఆయన వీడియోలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఆ బ్రహ్మదత్త జిజ్ఞాసు గారి కూతురు పుష్ప దీక్షిత్ అని ఒక ఆవిడ మధ్యప్రదేశ్ రాయ్పూర్లో ఎక్కడ ఉంటుంది ఆవిడ కొద్దిగా దాన్ని మార్చి పౌష్ప్య పద్ధతి సో అది కనుక నేర్చుకుంటే పాణిని బాగా అర్థమవుతుంది.